దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి. బాగా ఒక గమ్ముని త్వరగా అయిపోవాలి, ఈవేళ గబగబా చదివేసుకోవాలనుకుంటే ఒక బుక్ చదివేయాలి అని అనుకుంటే ఒక అధ్యాయం ఉంది. ఒకే అధ్యాయం ఉన్నటువంటి గ్రంథం అన్నమాట, పత్రిక, లెటర్. అపోస్టల్ పాల్ రాసినటువంటి పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక ముందు ఉంటుంది, దాని పేరు ఫిలోమోనుకు రాసిన పత్రిక, ప్రిజన్ లెటర్. ఇది కూడా పౌలు గారు ఉత్తరం రాశాడు. ఇది ఎవరికో రాసిన ఉత్తరం, మనకెందుకు సార్ అని అంటే మనకు కూడా చాలా ప్రయోజనకరమైందే. వినండి. ప్రిజన్ లెటర్ అంటారు కదా ఈ ఉత్తరాన్ని. పౌలు గారు రోమ్లో నుంచి సెంట్రల్ జైలు దగ్గర ఆయన ఉన్నాడు. అయితే ఆయనకి ఏం చేశారంటే హౌస్ అరెస్ట్ చేశారు. మీరు జైల్లో ఉండక్కర్లేదు కానీ మీరు అంటే ఆయన వాక్యం చెప్తున్నాడని ఆయన్ని జైల్లో పడేశారు. వాక్యం చెప్పకూడదని, సువార్త చెప్పొద్దు. మామూలుగా మనం సువార్తకి వెళ్తుంటే మీకు పర్మిషన్ ఉందా అని ఎలా పట్టుకొని పడేస్తున్నారు, అలాగే ఆయన్ని కూడా వాక్యం చెప్తున్నాడు, అందరూ మారిపోతున్నారని జైల్లో పెట్టేశారు పౌలు గారు. అయితే కొంచెం ఎగ్జామ్షన్స్ ఇచ్చారంటే హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్లో ఉండండి, ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, రోజు వచ్చి స్టేషన్లో సంతకం పెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి రోమ్లో ఒక ఇంట్లో ఆయన ఉన్న ఇంట్లో ఎక్కడో అద్దెకి ఉన్నాడైనా అక్కడ అరెస్ట్ చేశారు. అక్కడ ఉంటూ పోలీసు అండర్లో ఉంటున్నాడు, రోమన్ గవర్నమెంట్ అండర్లో ఆయన ఉన్నాడు. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ అని ఆయన పేరు రాశారు. ఇటలీ అంతా కూడా మార్చేస్తున్నాడు. యూదులు నుంచి కంప్లైంట్ ఉంది, అన్యుల నుంచి కంప్లైంట్ ఉంది ఆయనకి. క్రిస్టియన్స్ కంప్లైంట్ చేశారు, మా గ్రంథాన్ని ధర్మశాస్త్రం కాదని యేసుప్రభువే దేవుడు అని చెప్తున్నాడు, నాలుగు కంప్లైంట్ ఉంది. అన్యులు కూడా మా మతం అంతా మార్చేస్తున్నాడు ఈయన అనేసి కంప్లైంట్ ఉంది. అందుకని ఆయన్ని అరెస్ట్ చేసేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండమంటే అప్పుడు ఆయన ఏం చేయాలో అర్థం కాక లెటర్స్ రాయటం ప్రారంభించాడు, ఉత్తరాలు. ఒక్కొక్కరికి ఎక్కడెక్కడైతే సువార్త చేశాడో, ఏ ఊరిలో సంఘాలను కట్టాడో ఆ ఊర్లకన్నీ ఉత్తరాలు రాశాడు. ఈ ఎఫెసస్ అనేటువంటి సిటీ, అది కొంచెం ముఖ్య కేంద్రం, కొంచెం టౌన్ ఏరియా. 4 రోడ్లు కలిసేదాన్ని కోడలి అంటారు. రావులపాలెం డెవలప్ అవ్వడం కారణం ఏంటంటే జంక్షన్స్ ఎప్పుడు కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే 4 రోడ్లు, 4 మూలలు. విజయవాడ జంక్షన్, విశాఖపట్నం జంక్షన్, అలా జంక్షన్స్కి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే వాడల రేవన్నా ఉండాలి. అలాగా ఎఫ్ఎస్సి అనేది జంక్షన్. అక్కడ గుడులు ఉన్నాయి, ఎక్కువగా గుడి ఉంటే డెవలప్ అయిపోద్ది. మన పక్కన ఒక గుడి వచ్చింది, మధ్యలో డెవలప్ అయిపోద్ది. ఆ రావులపాలెం అవతల నుంచి అంతా డెవలప్ అయిపోద్ది, ఎందుకంటే డబ్బులు వస్తాయి. అక్కడ కూడా అర్తమీదేవి అనే ఒక ఆవిడ ఉంది, ఆవిడని ఆరాధిస్తున్నారు. ఎఫ్ఎస్సి పట్టణంలో 1000 స్తంభాల గుడి ఏదో ఉంటుంది. ఈయన అదే పట్టణానికి వెళ్ళి సువార్త చేస్తూ, సంత మార్కెట్ ప్లేస్ కాబట్టి అనేకులు చుట్టుపక్కల వస్తున్నారు. ఎఫెసస్కి కొద్దిగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం కొలస్సి అనే పట్టణం. కొలస్సి అనేటువంటి పట్టణంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎవరంటే ఫిలోమోన్. ఆయన పేరే ఫిలోమోన్, కొలస్సెస్ పట్టణానికి చెందినవాడు. ఈయన ఫిలోమోన్ గారు మార్కెట్కి వచ్చినప్పుడు పౌలు గారు తురానాస్ అనేటువంటి ఒక కళ్యాణ మండపాన్ని, లేకపోతే ఒక హాల్ని అద్దెకు తీసుకుని, తురానాస్ దాని పేరు, అక్కడ వాక్యం చెప్తూ ఉండేవాడు. సంతలో కనపడిన అందరినీ సాయంత్రం వచ్చేయండి అనేసి అంటే అక్కడికి వచ్చేసేవారు. దేవుడు సువార్త చెప్పాడు, సాయంత్రం వచ్చేయండి మాట్లాడదామంటే అక్కడికి వచ్చేసేవాడు అన్నమాట. ఆ మార్కెట్లో 2-3 రోజులు వాక్యం చెప్పేసి మళ్ళీ సంత చేసుకుని వెళ్ళిపోయేవారు. ఫిలోమోన్ గారు అలాగ మార్కెట్కి వచ్చి ఎఫ్ఎస్సిలో మారు మనసు పొందాడు. యేసు ప్రభు దేవుడనే నిజమైన రక్షకుడని నమ్మాడు.
ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫిలోమోను గారి ఇల్లులో ఆరాధన జరుగుతుంది. ఆయన పెద్ద ఇల్లు అయింది. ఒక రకంగా వ్యాపారవేత్త, జమీందార్, భూస్వామి. ఈ నూలు వర్తకం చేసేవాడు, స్వెటర్స్ అమ్మేవాడు. ఆ స్వెటర్స్ కుట్టడం, అమ్మడం ఇలాగా ఉండేది ఆయనకి. అందుకని ఆయనకి వ్యాపారం కాబట్టి పొలాలు, మంచి బిల్డింగు, ఒక 500-600 మంది పట్టేటువంటి ఒక హాల్ ఉంది ఆయనకి. కింద క్యాంపస్ ఉంటుంది. ఆయన దగ్గర కొంతమంది పనోళ్ళు, బానిసలు పనిచేస్తారు. చాలామంది లేబర్, స్లేవ్స్ ఆయన దగ్గర ఉండిపోయి ఆయన దగ్గర పెట్టే తిండి తింటూ ఆయన కింద పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన అలాగే యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన ఇంటి దగ్గరే సంఘం నడుస్తుంది. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తుంటారు. ఈయన మంచి ప్రేమ కలిగినోడు. ఫిలోమోను గారు ఎవరంటే ప్రేమ కలిగినోడు. నేను ఈవేళ ఫిలోమోను గారి గురించి చెప్పట్లా, అది చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది. ప్రేమ కలిగినోడు, ఆయన క్షమాపణ కలిగినోడు, పాస్టర్ గారు అంటే గౌరవం కలిగినోడు, అయ్యగారు అంటే పౌలర్న అంటే ఇంకా చాలా ఇష్టం, మంచి వాక్యం చెప్తాడని. రక్షణ పొందినోడు, ఇంటి దగ్గర సంఘానికే తను ఇల్లు ఇచ్చాడంటే. పూర్వం సునగోగుల్లో యూదులు ఆరాధించేవారు, క్రిస్టియన్స్ అయితే హౌసెస్లో ఆరాధించేవారు, ఇళ్లల్లో. ఆ ఇల్లులే చర్చిలుగా మారిపోయారు. వాళ్ళ ఇంటి పైన ఒక పెద్ద షెడ్ వేసేసి, మనకు పైన ఎలా వేసాం అలాగా ఒక 500-600 మంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. శుక్రవారం సాయంత్రం నుంచి అక్కడ ఆరాధన జరుగుతూ ఉండేది. శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం బైబిల్ స్టడీ, ఆదివారం ఆరాధించుకుని సాయంత్రానికి మళ్ళీ ఎవరి కాళ్ళు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు. మళ్ళీ శుక్రవారం వచ్చేయటం పెద్ద పండగలాగా ఉండేది ఫిలోమోను గారి ఇల్లు. అక్కడ పని చేయడానికి ఒక ఆయన వచ్చాడు. పని చేయడానికంటే ఈ గ్రంథంలో మనకి ఈవేళ మనం ముఖ్యంగా ధ్యానం చేసేది ఏంటంటే, ఫిలోమోనుకి ఉత్తరం ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఎక్కడి నుంచి రాశారు? జైల్లో నుంచి రాశారు, రోమ్ నుంచి రాశారు. ఎవరికి రాశారు? ఫిలోమోను గారికి రాశారు. ఫిలోమోను గారు ఏ ఊళ్ళో ఉంటాడు? కొలస్సీ పట్టణంలో ఉంటాడు. ఈయన కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి ఫిలోమోను గారి దగ్గర ఈవేళ మనం ధ్యానం చేసే ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు ఏం పేరంటే, ఫిలోమోను అనే మాటకు కూడా అర్థం ఉంటుంది, ప్రేమ గలవాడని అర్థం. ఈయన దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు ఏం పేరేనంటే ఒనేసిమస్. ఈవేళ నేను ముఖ్యంగా చెప్పేది ఎవరి గురించి అంటే ఒనేసిము. అందరూ అనండి, ఒనేసిము. ఏం పేరమ్మా ఆయన పేరు? ఒనేసిము గారి గురించి మనం ఈవేళ ధ్యానం చేయబో. ఈ ఫిలోమోను పత్రికకి ఒక 5 పారాగ్రాఫులు, 1 2 3 4 పారాగ్రాఫులు ఉన్నాయి. మొదటి పారాగ్రాఫ్లోనేమో థ్యాంక్స్, ప్రియమైన వారికి, ప్రియమైన వారు రాయింది, సో థ్యాంక్ యూ, బాగున్నారా, బాయ్. ఇది మొదటి. ఎవరికి రాస్తున్నారు ఈ ఉత్తరం? క్రీస్తు ఖైదీనైన ద ప్రిజనర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ఖైదీని నేను, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడైన జతపనులైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియాకును. అప్పయ్యమ్మ గారు, వీడి పేరేం పేరు? అప్పయ్యమ్మ గారు కదా, సరే ఒకవేళ మనకు అప్పయ్యమ్మ గారు. అప్పయ్యమ్మ గారు ఎవరంటే ఫిలోమోను గారి యొక్క భార్య అయి ఉంటుంది, ద వైఫ్ ఆఫ్ ఫిలోమోన్. అప్పయ్యమ్మ గారికి కూడా ఎందుకు రాస్తున్నారంటే, ఒనేసిము యొక్క పనిని బట్టి అప్పయ్యమ్మ గారికి కూడా రాయవలసి వస్తుంది. అప్పయ్యమ్మ గారికి ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ, ఏం పేరు? తోడి యోధుడైన అర్కిప్పాకును. అర్కిపాస్ అంటే ఇతని యొక్క కుమారుడు, ఫిలోమోను గారి యొక్క సన్ అని అంటున్నారు. అర్కిప్పాకును నీ ఇంట ఉన్న సంఘానికి, ఆయన ఇంటి దగ్గర సంఘం నడుతున్నాను కదా, ఇదంతా నేను చెప్పిన స్టోరీ, శుభమని చెప్పారు ఆయన. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. గ్రీటింగ్స్, మామూలుగా ఆయన లెటర్ అలా ఉంటుంది స్టైల్. ఇప్పుడు అప్పయ్యమ్మ గారికి ఎందుకు రాస్తున్నాడంటే, ఒనేసిము దగ్గరికి మనం వస్తాం కాబట్టి, అప్పయ్యమ్మ గారి దగ్గర పనిచేసేవాడే ఒనేసిము. ఒనేసిము ఎవరు చెప్తా, కిందకు వస్తాం. 2వ పారాగ్రాఫ్ కూడా చెప్పేస్తే 3 పారాగ్రాఫ్లు కనపడి 4, 6, 7 వచనాలు ఏంటంటే మెచ్చుకోవటం, అభినందన. మెచ్చుకుంటున్నాడు అంటే, నువ్వు ఇలాంటోడు అలాంటోడు. ఎవరిని? ఫిలోమోను. నువ్వు రక్షణ పొందావు, మీ ఇంటికాడ సంఘం ఉందంట, నీ ప్రేమ అంట,
చాలా బాగా చూస్తామంట, భోజనాలు పెట్టేస్తున్నామంట, ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళకి రెస్ట్ ఇస్తున్నామంట, బెడ్లు ఇస్తున్నామంట. చాలా మంచివాడు అంట నువ్వు. బాబా నిన్ను కూర్చి నాకు హ్యాపీ అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను నీకోసం, నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందని 4:6 రాశాడు. ఫిలోమోన్ గారి గురించి ధ్యానం చేసేటప్పుడు ఆయనకు ఒక 5 లక్షణాలు ఉంటాయి, ఆ తర్వాత చెప్పాను, ఇప్పుడు అక్కలే. ఇప్పుడు 8వ వచనం నుంచి చూస్తే ఇక్కడ మనకు కనబడతాడు. ఆయన నా బంధకాల్లో నేను కనిన నా కుమారుడు 8, 9, 10 కలిసి ఉంది కదా. ఒనేసీము ఒనేసిముకనే పేరుకి అర్థం ఏంటంటే ప్రయోజనకరమైన వాడు, సహాయకరమైన వాడు అని అర్థం. ప్రాఫిటబుల్, అన్ప్రాఫిటబుల్, ప్రయోజనకరమైన వాడు ఒనేసిం అంటే. ఇప్పుడు ఒనేసిం ఎవరు? వినండి. ఒనేసిం ఎవరంటే బానిసలు అంటే తెలుసు కదా. రోమన్ గవర్నమెంట్లో బానిసలు ఉండేవారు మొదటి శతాబ్దంలో. యేసుప్రభు కాలంలో, ఇది క్రీస్తు శకం 62 నుంచి 110, 115 సంవత్సరాలు జరిగిన పత్రిక. ఇది హిస్టరీ. ఫిలోమోన్ పత్రిక అనేది హిస్టరీ బ్యాక్గ్రౌండ్, అందుకని హిస్టరీ తెలుసుకోవాలి మీరు. ఇది హిస్టరీ. ఈ హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో పరాయోళ్ళు వస్తారో మనం ధ్యానం చేస్తాం, మనకి ఎలాగ అప్లై చేసుకోవాలో చెప్పేసి ముగించేస్తాం. ఫిలోమోను మొట్టమొదటి ఎవరు? బానిస అంటే ఏంటి? ఒనేసిం గురించిన 5 లక్షణాల్లో మొట్టమొదటి ఒనేసిం ఎవరు? బానిస. అందరూ రాసుకోండి. బానిస అంటే ఏంటి సార్? బానిసకి మనకి సంబంధం ఏంటి? మొదటి శతాబ్దంలో రోమన్ గవర్నమెంట్లో బానిసలు ఉండేవారు. ఒనేసిము బానిసలు అంటే ఎవరో తెలుసా మీకు? బానిసలు అంటే ఏంటో చెప్తాను నేను. 3 రకాలుగా ఉంటారు. బానిసలు ఎందుకు అవుతారు? అసలు బానిసలు ఎందుకు అయ్యారు? పుట్టుకతో బానిసలా, చెడబుట్టేవారు అంటారు కదా, బానిస బ్రతుకు అనమాట. అది బానిస బ్రతుకు అనేది డేంజర్. అసలు ప్రపంచంలో ఎవడైనా ఎలాగైనా పుట్టొచ్చు, కానీ బానిసగా మాత్రం పుట్టకూడదండి. ఎందుకంటే వాడికి 2 చేతులు 2 కాళ్ళు కట్టేస్తారు, తీసుకుపోతారు. వాడికి హక్కులు ఉండవు, ఆధార్ కార్డులు ఉండవు, వాడికి క్వశ్చన్ వేసే అవకాశం లేదు. ఎవడైతే కొనుక్కుంటాడో వాడు చితగొట్టినా, వాడు చంపినా, వాడు అన్నం పెట్టినా, వాడు గెంజేసినా, వాడు వాతలు పెడుతున్నా పడాలంటే వాడికి హక్కులు ఉండవు. వాడు ఒక పశువుతో సమానం బానిస అంటే. దరిద్రమైన జన్మ. అలాంటి బతకడం కష్టం. ఆ కాలం బానిసలు అమ్ముకునే బానిసల కాలం అది. అమెరికాలో కానీ, అమెరికాలో రేస్ ఇష్యూస్, ఇక్కడ బానిసలు. ఆ కాలం రోమన్ గవర్నమెంట్ అంతా బానిసలు సంతలో దోళ కొనుక్కునేవారు బానిసలు. తెలుసా మీకు? ఇది ఎంత ఖరీదు, బలంగా ఉన్నాడు వీడు, వయసు ఎంత, దాన్ని బట్టి ఖరీదు అడిగి. నీకు వీడికి 1000 రూపాయలు ఇవ్వచ్చు. బక్కగా ఉన్నాడు వీడు, ఎందుకు పనికి 200 ఆడికి. అలా లెక్కలు కట్టి దోళ కొన్నట్టు కొనేవారు బానిసలు. అది ఆడి బతుకు. ఒనేసిం ఎవరు? బానిస. ఒనేసిం ఎవరు చెప్పండి? బానిసలు ఎందుకు అవుతారు పాస్టర్ గారు? నెంబర్ 1, యుద్ధాలు జరిగేటప్పుడు ఏ దేశం అయితే ఓడిపోద్దో ఆ దేశస్తులు నెగ్గిన దేశానికి, గెలిచిన దేశానికి బానిసలు. అది మొదటగా బానిసలు అవుతారు. పోరాటంలో ఎవడైతే ఓడిపోతాడో గెలిచినోడికి బానిస. ఓడిపోయినాడు, నేను నీకు సరౌండర్ అయిపోతాను రా, నీవు చెప్పులు తొడమంటే తుడుతాను రా డైలాగ్ లేస్తారు కదా మనవాళ్ళు. నీ ఇల్లంతా నీకు ఉడిగిం చేస్తాను రా అంటారు కదా. బానిస అంటే నేను కనుక ఇందులో కనుక గెలవకపోతే నీకు బానిస అయిపోతాను, నీ నీ యొక్క ఇంట్లో పనోడిగా ఉండిపోతాను అంటారు కదా. అలాగ ఓడిపోయినోడు బానిస. యుద్ధంలో ఓడిపోతే బానిస. శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు బానిసలుగా వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ దేశం ఓడిపోయింది కాబట్టి బబులోనికి బానిసలుగా వెళ్ళారు. ఉదాహరణ, మనం కూడా బానిసలమే, ఓడిపోయాం. ఏంటి సార్ మేము బానిసం ఏంటి చెప్తాం ఎదురుకెళ్ళే వాళ్ళు. ఇది మనకి రిలేటెడ్ ఎందుకు అవుతుందంటే మనం అందరం బానిసలు, పోరాటంలో ఓడిపోతున్నాం. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, రెండవ కారణం, బానిసలయ్యే కారణం ఏంటంటే అమ్మేస్తే బానిసలు అయిపోతాం. మనల్ని ఎవరైనా కిడ్నాప్ చేసి అమ్మేస్తే బానిసలు అయిపోతాం. మన ఇంట్లో వాళ్ళు అమ్మేస్తే బానిసలు అయిపోతాం. కొయిటికి కొంతమంది అమ్మాయిల్ని హైదరాబాద్లో అమ్మేస్తున్నారు. జస్ట్ అలా మ్యారేజ్ చేసినట్టు నటింపజేసి ఎవరికో ముసలోడికి పెళ్లి చేసి 15-20 సంవత్సరాల అమ్మాయిల్ని ఆడ కూడా పంపించేసి అక్కడ విచారణలో పెట్టేస్తున్నారు. వాళ్ళు బయటికి రావట్లేదు. వాళ్ళు అమ్మబడిన బానిస.
అమ్మేస్తారు కొంతమందిని. యేసేపుని అమ్మేస్తే ఆ దేశానికి బానిస. ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, అమ్మబడిన వాళ్ళు బానిస. ఇశ్రాయేలు చిన్నది చెరపట్టబడి వెళ్ళిపోయింది కాబట్టి బానిస. ఇక మూడవదిగా బానిసలు ఎందుకు అవుతారంటే మనమే అమ్ముడైపోతే బానిస. ఎలాగా? తప్పిపోయిన కుమారుడు తనకు తానే అమ్మేసుకున్నాడు. అప్పులైపోయి బాగా అప్పులు చేసేవనుకో, తీర్చలేవనుకో, నా దగ్గర ఏం లేదు సార్ అన్నప్పుడు లాక్కెళ్ళిపోయి బానిసలుగా చేసుకుంటారు. అప్పులు తీర్చకపోతే జప్తీ చేసేసి వాడిని తీసుకెళ్ళి వాడి ఇంట్లో బానిసగా పెట్టి, ఇదిగో నువ్వు అప్పు తీర్చకపోతే నీ ఇద్దరు కొడుకులు నా దగ్గర పెట్టు అనేది బైబిల్లో మనకు ఉంది కదా. బానిస. తీర్చలేకపోతే కొడుకునో కూతురునో అమ్ముడైపోవటం, ఫ్యామిలీ అమ్ముడైపోవటం, మీ ఇంట్లో ఉడిగించేయటం. అమ్మబడినోడు బానిస, తనకు తాను అమ్ముడైపోయినోడు బానిస. మనము ఒక రకంగా బానిసలమే. అమ్మబడ్డాం, అమ్ముడైపోయాం కూడా. దేవుని పిల్లలమే. ఒనేసిము ఫిలోమోను గారి ఇంట్లో పనిచేసేవాడు. ఆ ఇంట్లో బానిసగా ఉండేవాడు. అమ్మగారి దగ్గర అండర్లో బానిసలు అందరూ అప్పయ్యమ్మ గారి దగ్గర ఉండేవారు. అప్పియమ్మ గారి దగ్గర బానిసలు అందరూ ఆవిడ కంట్రోల్లో ఉండేవారు. అండర్ కంట్రోల్ ఆఫ్ ద అప్పియమ్మ. ఆవిడ బానిసలకి పని చెప్పడం, ఈవేళ పొలంకి వెళ్ళండి, ఈవేళ ఈ పని చేయండి, ఇది ఇలా చేయండి, వాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళు చూసుకోవడం. అది తప్పిపోతే ఏళ్ళ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ఈయన అడుగుతుంది, నీ ఇంటి దగ్గర ఎంతమంది బానిసలు ఉన్నారు, వాళ్ళు ఏమయ్యాడు అని అడుగుతుంది. అందుకని మనం ఒక రకంగా మనకు ఎలాగ అప్లకబుల్ అంటే మనము కూడా అమ్ముడైపోయాం. దేనికి అమ్ముడైపోయాం? చూడకూడదు అనుకుంటున్నాం, కానీ చూడకుండా ఉండలేకపోతున్నాం. ఫిలిమ్స్, రీల్స్. బానిస. చర్చిలో ఉన్నంతసేపు పవిత్రంగా ఉండాలనుకుంటాం, ఇంటికి వెళ్ళగానే టెంప్టేషన్ అలా ఆన్ చేస్తే ఓ పాట వస్తుంది, కొత్తగా రిలీజ్ అయిందంట, బాగున్నాయంటే పాటలు క్లిక్ చేస్తాం. బానిస. ఐ హ్యావ్ నాట్ కంట్రోల్ ఇన్ మై సెల్ఫ్. నేను నా కంట్రోల్లో లేను. మరి ఎవరు కంట్రోల్ ఉన్నావు? రీల్స్ కంట్రోల్లో ఉన్నావు. యు ఆర్ లైక్ ఏ స్లేవ్. నీ రిమోట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయావు. రిమోట్ ఆగట్లేదు, చెయ్యి ఎంతసేపు చూసినా నేను టీవీ నైన్ వద్దు, ఇదొద్దు, ఇదొద్దు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుందంటే బానిస. యు హ్యావ్ యువర్ కంట్రోల్, నాట్ యువర్ కంట్రోల్, ద కంట్రోల్ ఆఫ్ సిన్. పాపానికి చేయవాడు పాపానికి బానిస. పాపం చేయవాడు పాపానికి బానిస. మనం దేనికి బానిస అయిపోయావు? నువ్వు మంచివాడివే, చాలా మంచిగా ఉండాలనిపిస్తుంది, కానీ ఆ సాయంకాలం ఒక్క చిన్న ఫెగ్ అయిపోతే మాత్రం నిద్ర పట్టదు. మీకు తెలియదు ఆ విషయం. సరదాగా ప్రారంభిస్తారు, ఫ్రెండ్స్ కోసం ప్రారంభిస్తారు. రే సరదాగా రారా, చాలా బాగుంటుందిరా, ఏ మంచి కొద్దిగా సిగరెట్ చూడు, రింగులు తిరుగుతుందని సరదాగా స్టార్ట్ చేస్తారు. ఆ సిగరెట్ తాగి అది పొగ రింగులు తిరుగుతుంటే ముక్కుల్లోకి లోపలికి వెళ్తే హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఇప్పుడు ఆ తాగడం సరదాగా మొదలుపెట్టాడు. ఇప్పుడు అది ఒక పెట్టి కాదు, 6-7 పెట్లు కాలిస్తే కానీ మానలేడు. ఎవడో చెప్తే తాగాడు, చుట్ట తాగరా నీ పళ్ళు బాగుపడతాయని మొదలెట్టాడు. అది లేకపోతే ఇప్పుడు పళ్ళు ఊడిపోతాయి, ఉండలేడు. బానిస. చుట్ట మానేయగలవంటే మానలేను సార్. ఎందుకు? బానిస అయిపోయావు. ఏం చేయలేవు. నేను చుట్ట తాగేవాడు చుట్టకు బానిస, సిగరెట్ తాగేవాడు సిగరెట్ బానిస. సరదాగా ఫంక్షన్ కానీ వెళ్తే ఫ్రెండ్స్ అందరూ కలిసి చిన్నది వేసి చూడరా, చాలా బాగుంటుంది, నీకేం మర్చిపోతాం తెలుసా. మధ్యలో ఎంతో స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంటుంది అంటే ఇటు మెల్లిగా మొదలెడతాడు, స్టార్ట్ చేస్తాడు. మెల్లి ఒక్క చిన్న ఫంక్షన్ కానీ స్టార్ట్ చేసి గ్లాస్ నుంచి 2వ గ్లాసు 3వ గ్లాసుకి వెళ్ళిపోయి ఇక రోజు దాన్ని లేకుండా ఉండలేడు. ఏమంటారు వీళ్ళని? బానిస. జస్ట్ పర్సన్ చాటింగ్ చేసి మొదలెట్టింది, హాయ్ బంగారం, హాయ్ బేబీ, బాగానే ఉంది. అక్కడ మొదలెట్టాడు బంగారం నుంచి, ఇంకా అక్కడ శృంగారం వరకు వెళ్ళిపోతాడు. పక్కన భర్త ఉన్నా సరే, పక్కన భార్య స్వీట్ వైఫ్ ఉన్నా సరే, ఈవిడితో చెత్తలాగా ఉంటుంది ఆ మనిషి, కానీ ఆవిడతో చాట్ చెబుతీడికి నిద్ర పట్టదు. బానిస.
ఆడు చెత్తలాగా ఉంటాడు. ఇంట్లో గోల్డెన్ వైఫ్ ఉంటుంది, బ్యూటిఫుల్ వైఫ్ ఉంటుంది, కానీ చెత్తతో సాంగత్యం పెట్టుకుంటున్నాడంటే దాని మాటలు నునుపుగా, నూనె కంటే నునుపుగా ఉంటాయని సామెతలు గత రాశాడు. జార స్త్రీ వరల్లోకి వెళ్ళకండి, అవి నునుపుగా ఉంటాయి. బానిస చాటింగ్ చేయకుండా నిద్రపోడండి. ఏమంటే ఇప్పుడు మీరు బానిసలా కాదా నాకు చెప్పండి. జస్ట్ ఫ్రెండ్షిప్ సార్, నా భర్త స్థానం ఆయనకి ఇస్తానండి, నేను నా ఫ్రెండ్షిప్ అంతే, నేను ఆడికి ఇవ్వను, జస్ట్ ఆడితో మాట్లాడి ఎంజాయ్. ఒకడు అన్నాడు టైంపాస్. దేని కొరకంట? టైంపాస్ కోసం లైఫ్ పాడు చేసుకుంటావా? బానిసని బతుకునేది ఏం ఊసిపోక టైంపాస్. బానిసలు ప్రపంచంలో నేను చెప్పిన ఈ 5 విషయాలను దేనికో దానికి బానిస. సెల్ ఫోన్ వాడేవాడు దాని నుంచి బయటికి రాలేకపోతున్నాడు అంటే బానిస. గేమ్ బానిస. చర్చిలో కూర్చుంటాడు, గేమ్ చూడకుండా ఉండలేడాడు, చెత్తగాడాడు, బానిస. చర్చిలో కూర్చుంటాడు, గేమ్ చూసుకుంటాడు, ఆడు బానిస అనకపోతే ఏమనాలండి? చర్చిలో కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూసేవాడిని ఏమనాలో? చర్చిలో కూర్చుని పబ్లిక్ గేమ్ ఆడేవాడిని ఏమనాలో? ఆర్ యు స్లేవ్? నువ్వు బానిస వాళ్ళవుతావు, నువ్వు స్వతంత్రుడువా? నువ్వు నీ కంట్రోల్లో ఉన్నావా లేకపోతే ఆట కంట్రోల్లో ఉన్నావా? అవి నన్ను ఏం చేయలేవండి. నేను దేవుడి కోసం నిలబడతానంటే నువ్వు స్వతంత్రుడివే. నేను ప్రభువుకి ఇచ్చాను, ప్రభు దోషుడిని. గట్టిగా దేవుని దోషులు అయితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మొదట మన జీవితాలు బానిసలు ఉన్నాయి. అందుకనే ఫిలోమోను పత్రిక రిలేటెడ్ టు అస్, మనకి సంబంధించింది. ఇక్కడున్నవాడు దేనికో దానికి బానిస అయిపోయావేమో నాకు తెలియదు. నేను ఇన్ని విషయాలు చెప్పాను. నువ్వు దేనికో దానికి తప్పకుండా బానిస ఉంటావు. నువ్వు దేనికి బానిస కాకపోతే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అర్థం. లోకం అలాగుంది. నేను దేనికి బానిసను కాదు సార్ అని గుండె మీద చేసి చెప్పు నాకు. నేను దేనికి బానిసగా లేను, నేను చెప్పు నాకు. యు ఆర్ రైట్ పర్సన్. అలా చెప్పే ధైర్యం నీకుందా ఈ కూటంలో? పర్వాలేదు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. మొదట అతడి బానిస. రెండవది ఒనేసిము అనే ఆయన ఫిలోమోను గారి ఇంట్లో బానిసగా ఉన్నాడు కదా. హక్కులే ఉండవాడికి, పనులు చెప్తాడు, పనులు చేయటం అన్నీ చేయటం చేశాడు. అమ్మగారి ఇంట్లో మేబీ ఎంత దొంగతనం చేసేసాడు. డబ్బులు అసలే బానిసీడు. దొంగతనం చేశారనుకోండి, చేతులు ఇరగొట్టేతారు ఆ కాలంలో. ఈ 2 చేతులు వెనక్కి కట్టేసి మూతులో నోట్లో గొడ్లు పెట్టేసి చెత్త కొట్టేసే కాలం అది. అలాంటి వారి ఇంట్లో పాస్టర్ గారు లేదా పాస్టర్ గారు, సంఘ పెద్ద గారు, ఫిలిమోను ఒక రకంగా పెద్ద ఆయన ఇంట్లో డబ్బు దొంగతనం చేశాడో లేకపోతే ఏ వస్తువులు బద్దలు కొట్టేశాడో, ఏం చేశాడో మొత్తం మీద దొంగోడు, స్టోలెన్, ఏదో మొత్తం మీద సంథింగ్ నష్టం చేశాడు అయ్యగారికి. అది మేబీ 99% వ్యాఖ్యానకర్తలు అంటున్నారు దొంగతనం చేసి ఉంటాడు అనేసి అంటున్నారు. బానిస కదా, దొంగతనం చేశాడు. మన జీవితాల్లో కూడా దొంగ బ్రతుకు ఉంది. మన జీవితాల్లో దొంగ, పైకి ఒక బతుకు, లోపల బ్రతుకు, అది దొంగ బతుకే. మన జీవితాల్లో కూడా ఎక్కడో చోట ఎవరో ఒకరి దొంగిలించిన బ్రతుకు మంది, బల్ల కింద చేతులు ఎట్టిన బ్రతుకు, ఎవరో ఒకరి పట్టుకు తెచ్చేసుకున్న బ్రతుకు. నీవి కాని వస్తువులు ఇంట్లో ఉన్నాయంటే నువ్వు దొంగవే. ఇది కూడా నీకు ఏమన్నా సెట్ అవుతుందని చూసుకో. ఒకవేళ దొంగ బ్రతుకేమో. రెండోది దొంగోడు. మూడవది ఒనేసిము పారిపోతున్న బానిస, రన్నవే, పారిపోయినాడు. ఇంట్లో నుంచి దొంగతనానికి అమ్మగారికి కానీ అయ్యగారు కానీ తెలిస్తే నన్ను ఇంకా జైల్లో పెడతారనే సంగతి వాడికి అర్థమైపోయింది. లేకపోతే అప్పు తీర్చే వరకు గట్టి కొడతారని అర్థమైపోయింది. పరిస్థితి అగమ్యంగా ఉంది. ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోతున్నాడు, ఇంట్లో నుంచి పారిపోయాడు, ఊళ్ళో నుంచి పారిపోయాడు, దేశం నుంచి పారిపోయాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒనేసిము లాంటి బ్రతికేనా అనేది? పారిపోయిన జీవితం, గమ్యం లేని జీవితం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదు. అమ్మా నాన్న ఉన్నారా? లేరు.
ఆదరించే వాళ్ళు ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళిపోయాడు సార్ అంటే రోమ్కి పారిపోయాడు. ఈయనున్న కొలసి పట్టణానికి రోమ్కి అక్షరాల ఎంతంటే 2008 కిలోమీటర్ల దూరం అంట. ఒక ఆయన చెప్పాడు, అంత దూరం పారిపోయాడు నడుచుకుంటున్నాడు. ఎందుకు రోమ్ వెళ్ళిపోయాడంటే రోమ్లోకి వెళ్తే జనాలు ఎక్కువ రద్దీగా ఉంటుంది, ఎక్కడో దిక్కిన బతికేద్దాం అని అనుకున్నాడు. మూడవది ఎవరమైనా పారిపోయినాడు. పారిపోయినోళ్ళు అన్నమాట. మనం కూడా ఒక్కొక్కసారి పారిపోతాం. మూడవది పారిపోయాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మనం అనుకోలే, ఏదో అలా అయిపోయింది. తప్పైన కుమారుడు అనుకున్నాడా జమీందారు కొడుకైన వాడు పారిపోతానని? పారిపోయాడు. అధోగతి పట్టింది అడిగి. మనకు తెలుసు, చాలా నాటకాలు క్రిస్మస్లో మనం వేస్తాం కదా. పారిపోయాడు. పాపమమతల చేత, లోకాశల చేత దొంగతనం చేసి ఇంట్లో వాళ్ళు ఏమంటారని, ఊళ్ళో వాళ్ళు ఏమంటారని, దేశం వాళ్ళు ఏమంటారని ఊరు వదిలిపెట్టి, దేశం వదిలిపెట్టి, కొలసి పట్టణం వదిలిపెట్టి రోమ్ సిటీకి వెళ్ళిపోయాడు. ఇంకా పారిపోయాడండి. పారిపోయిన బతుకేమో మందే. ఏం పర్వాలేదు. బానిసవా? పర్వాలేదు, నేను చెప్తాను. దొంగవా? పర్వాలేదు, నేను చెప్తాను. బానిసవా లేకపోతే పారిపోయావా? పర్వాలేదు. నాలుగవది నిష్ప్రయోజకుడు. ఈయన పేరేం పేరేమ్మా? ప్రయోజనకరమైన వీడి పేరు. ఒనేసిమని మాటకు అర్థం ఏంటి? కానీ నిష్ప్రయోజకుడు అని రాశారు. 11వ వచనంలో అతడు మునుపు నిష్ప్రయోజకుడు, నిష్ప్రయోజకుడైన ప్రయోజనం లేనోడు. ఎవరికి ఉపయోగం లేదురా నీ వల్ల. మీ అమ్మకు ఉపయోగం లేదు, మీ నాన్నకు ఉపయోగం లేదు, నీ కుటుంబానికి ఉపయోగం లేదు, నీ ఊరికి ఉపయోగం లేదు. నీ వల్ల రే నీ వల్ల అంతా అమ్మాయి, నీ వల్ల అంతా ఇంటికి ఉపకారం లేదు అన్నారేమో. నిష్ప్రయోజకుడివి. ఓ పని లేదు, ఓ పాట లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఒక కృషి లేదు, ఏం చేయలేవు, ఏం నడవలేవు, ఏం చెందలేవు. నిష్ప్రయోజకుడు. బా, ఈ మాటలు మాట్లాడుతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు. రియలైజ్ యువర్ లైఫ్. పర్వాలేదు, అవకాశం ఇచ్చాడు దేవుడు మారు మనసు పొందడానికి. దేవుడు ఒక అవకాశం ఒనేసిముకి ఇచ్చాడు. నిష్ప్రయోజకుడు. ఇప్పుడు 5వది ఏంటంటే, నా టైం లేదు కనుక నేను స్పీడ్గా వెళ్తున్నాను. 5వది ఏంటంటే, అతడు శిక్షకు పాత్రుడు, రుణస్థుడు. శిక్షకు పాత్రుడు, రుణస్థుడు. ఏమండో విలేనండి, నేను పారిపోయిన బానిసల్ని ఐరన్ రాడ్ ఉంటుంది కదా, నేను ఇదంతా ఫిలోమోను పత్రిక నుంచి చెప్పాను. నా సొంతంగా రాసింది ఏం కాదు, ఆయన లక్షణాలు అయ్యి మనకు కూడా ఉన్నాయేమో చూసుకోవడం ఉందా అని చెప్తున్నాను అంతే. కొంతమంది దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు, అంతే తేడా. ఇందులో ఏం లేదు. మనకు ఆ లైఫ్ లోపల ఉంటుంది, పైకి తెలియదు. వినండి. శిక్షకు పాత్రుడు ఒనేసిం. పనిష్మెంట్, హీ హ్యాస్ టు షుడ్ పనిష్ ఇట్. ఎందుకనంటే పారిపోయినోడు, దొంగతనం చేసినాడు ఆ లెక్క తీర్చకపోతే అతను ఏం చేస్తారండి? రుణస్థుడు. 5వది ఎవరు? అతను ఇప్పుడు రుణం తీర్చకపోతే అతను ఏం చేస్తారంటే ఐరన్ రాడ్తో కాల్చేసండి, అగ్నిలో కాళ్ళు చేతులు కాల్చేస్తారన్నమాట ఐరన్ రాడ్ ఎట్టి. అలాంటి శిక్షలు ఉంటాయంట అని ఒక ఆయన ఒనేసిం గురించి నేను ఎక్కడైనా చదివితే బాగుంటుందని కొన్ని వ్యాఖ్యానాలు చదివితే రాశాడు, ఇలాంటి శిక్షలు ఉంటాయనేసి. రోమన్ గవర్నమెంట్ అంటే తప్పు చేసిన వాడిని, దొంగతనం చేయని కాళ్ళు చేతులు కాల్చేసేవారు ఐరన్ రాడ్తో. అలాంటి శిక్షకు పాత్ర. అందులోకి పారిపోయినాడు కదా, మరణశిక్ష కూడా, ఉరిశిక్ష కూడా ఇవ్వచ్చట, ఏం చెప్పలేం. ఒక రకంగా బానిస ఎట్టి పరిస్థితులు పారిపోకూడదు. పారిపోయాడంటే గడిగా చెదగొడతారండి అసలు. అతను పోలీసుడి దగ్గర పారిపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అటు పని. ఎలాంటి వ్యక్తిని దేవుడు ఎలా మార్చాడు? సార్ నేను బానిసనండి, ఏం పర్వాలేదు. సార్ నేను దొంగనండి, ఏం పర్వాలేదు. సార్ నేను పారిపోయిన వ్యక్తినండి, ఏం పర్వాలేదు. సార్ నేను నిష్ప్రయోజకునండి, ఏం పర్వాలేదు. సార్ నేను శిక్షకు పాత్రుని, రుణస్థుని. అలాంటి ఒనేసిము పారిపోయి ఎక్కడికి వచ్చేసాడంటే దేవుడి దగ్గరికి వచ్చేసాడు. రా, దేవుడి దగ్గరికి వస్తే
చేస్తే నిన్ను ఎలా చేస్తాడో చెప్తాను. బానిసనైన నిన్ను ఈ కోటలో నీ బ్రతుకు మార్చడానికి ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమైందో తెలుసా? రూమ్లోకి వెళ్ళాడు కదా, ఎవరో చూడరు, పనులు బాగా చేసుకుందామని అనుకునేటప్పటికి సరిగ్గా ఎలా వెళ్ళాడో తెలియదు. కానీ రోమ్లో ఎవరున్నారని చెప్పాను? రోమపట్నంలో, ఇటలీకి ముఖ్య పట్టణమైన రోమలో ఎవరున్నారు? పౌలు గారు ఉన్నాడు జైల్లో. ఈయన దగ్గరికి ఎలా కలిశాడో, మార్కెట్లో కలిశాడో, లేకపోతే బ్యాంక్ దగ్గర కలిశాడో, రోడ్డు మీద కలిశాడు. ఈయన అప్పుడప్పుడు కొలసీకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారి దగ్గర పరిచయం చేసేవాడు. అయ్యారండి, టీ అండి, నీళ్ళు ఎడుతున్నానండి. ప్రసంగాలకు వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు కూడా తిరుగుతాడు కదా ఈ కుర్రోడు. అయ్యగారిని తీసుకెళ్తాం, బండి మీద తీసుకెళ్తాం, సైకిల్ మీద తీసుకెళ్తాం, అయ్యగారికి పరిచయం చేయడం. కూటం ఎక్కడంటే అక్కడ కూటాలకు వచ్చినాడు, సేవ చేసేవాడు, మంచినీళ్ళు ఇచ్చి నిమ్మకాయలు ఇచ్చి అవి చేసేవాడట. ఇటు దొరికాడు. ఏయ్ ఒనేసిం, ఎరా ఎక్కడున్నావు నువ్వు? మీ అయ్యగారు ఏమయ్యారు? ఎక్కడున్నావు ఏంటి నువ్వు? మీ అయ్యగారు ఏడి? మీ పాస్టర్ గారు అక్కడ మీ ఇంటికాడ కూటం జరిగేది కదా, అక్కడ మీది ఆ ఊరు కదా, 2000 కిలోమీటర్లు ఎలా వచ్చేవరా? బస్సులు ఉన్నాయా, ట్రైన్లు ఉన్నాయా, ఎలా వచ్చేవరా? అయ్యారు దొంగండి. దొంగడు అయ్యారా? దొంగతనం చేసావా? సరే రా, మా ఇంటికి వచ్చేసి. నేను ఇక్కడే ఉంటున్నాను, అది నేను జైల్లో పెట్టాను నన్ను. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోరా, నీ దొంగ బ్రతుకుని దేవుడు మార్చేస్తాడు. అయ్యారండి, నాది బానిస బతుకండి. ఆ ఇంట్లో పనులు మీకు తెలుసు కదా అయ్యారు. అమ్మగారి దగ్గర నేను పరిచయం చేసి ఉండండి. ఏదో పొరపాటుని నేను ఈ చిక్కుల్లో పడిపోయానండి అయ్యారు. నన్ను దొంగతనం చేయకూడదు బాబు, యేసు ప్రభు రక్షకుడు, ఆయన నమ్ముకో. ఒకప్పుడు అవిశ్వాసి, ఇప్పుడు విశ్వాసిగా మారిపోయాడు. నువ్వు మారు మనసు పొందాలరా. యేసు నీ పాపాలు క్షమిస్తాడు, ఎంత దొంగనైనా క్షమిస్తాడు. ఎన్ని దొంగతనాలు చేశారా? 1 కోటి రూపాయల, 50 లక్షల, 60 లక్షల, ₹1,00,000 ఏంటి చెప్పరా? చేశారండి. అలాగా యేసు ప్రభు క్షమిస్తాడు నిన్ను. ఒప్పుకుంటావా నీ పాపాన్ని? అవునండి, నేను పాపినండి. యేసు నీ పాపాలు క్షమిస్తున్నాడు రా. నీ బానిస బ్రతుకుని విడుదల చేస్తాడు రా. పారిపోయిన జీవితాన్ని మారుస్తాడు ఆయన ఒక్కడే. నిన్ను బానిస బ్రతుకు నుండి స్వతంత్రుడిగా మార్చేది యేసు ఒక్కడే. ఈ ఉదయకాల సమయంలో యేసు దగ్గరికి వచ్చేస్తే ఆయన నీ కొరకు రెమెడీ అంటారు కదా, అంటే నీకు విమోచన, సొల్యూషన్ మార్గాన్ని తెరుస్తాడు. నీ బానిస బ్రతుకు నుంచి ఆయన నిన్ను స్లేవ్ నుంచి, దాసుడు బ్రతుకు నుంచి స్వతంత్రుడిగా మారుస్తాడు. గట్టిగా జబ్బలు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. యేసుని బానిస బ్రతుకుని దేనికి దాసుడు అయిపోయావు, దేవునికి అమ్ముడైపోయావు, దేని దగ్గర అమ్ముడైపోయావు, ఎవరికి అమ్ముడైపోయావు, ఎవరికి అమ్ముడైపోయావు, డబ్బుకు అమ్ముడైపోయావు, దేనికి అమ్ముడైపోయావు నాకు తెలియదు. నీ అమ్ముడైపోయిన జీవితాన్ని దేవుడి వేళ బానిస బ్రతుకుని బంధాలను తెరచడానికి దేవుడి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది అందుకే. పౌలు గారు ఎలాగైతే నీ బానిస బ్రతుకు యొక్క కట్లు దించుతానంటున్నాడు, యేసు ప్రభు కూడా అదే రీతిగా, అయ్యా నేను ఫలానా పాపానికి బానిసనే, ఫలానా వ్యక్తికి బానిసనే, ఫలానా డబ్బుకి బానిసనే, ఫలానా బ్రతుకుకి బానిసనే అని ఇప్పుడు ఒప్పుకోగలిగితే, ఎలా నన్ను విడుదల చేయమని అడిగితే దేవుడిని బానిస బ్రతుకు నుండి విడుదల చేయునుగాక చేస్తాడు. భయంకరమైన డ్రగ్ అడిక్ట్ అండి, నో ప్రాబ్లం. దేవా నన్ను విడుదల చేయమని చిన్న ప్రార్థన చేయి, నన్ను క్షమించమని నువ్వు అడిగితే భయంకరమైన సెల్ అడిక్ట్ మార్చు ప్రభువా, భయంకరమైనటువంటి స్త్రీలో నుండి మార్చు నాయనా, నీ బానిస బ్రతుకు నుంచి బయటకు రావాలని ఈ ఆరాధనలో కనుక నీకుంటే విడుదల కోసం ప్రార్థన చేయి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. ప్రభువా నేను దోషుడిని నాయనా. యోహాను సువార్త 8వ అధ్యాయం 36 వచనం అనుకుంటే, పాపం చేయవాడి పాపానికి 26-37 ఉంటుంది. పాపం చేయవాడి పాపానికి ఏంటంట, ప్రభువా నేను దోషుడిని నాయనా నన్ను క్షమించమని అడిగితే బానిస నుంచి విడుదల చేస్తాడు. పౌలు గారు ఈ దొంగకి, ఈ ఒనేసిము గారి వెళ్తా దేవుని ప్లాన్ ఉంది, దేవుని ప్రణాళికలు ఉంది కాబట్టి పాస్టర్ గారి దగ్గర పడ్డాడు. రోమ్కి వెళ్ళి పాస్టర్ గారి ఇంట్లో చేర్చుకున్నారు. పెద్దయ్య గారి పాస్టర్ గారు అంటే
ఆ దేశానికి కాదు, ప్రపంచానికి పెద్దోడు ఆయన. ఈయన పత్రికల్లో 12 పత్రికలు రాసిన ఆయనకి ఇదొక పత్రిక, ఫిలెమోను పత్రిక. ఇది పర్సనల్ లెటర్, సంఘానికి కాదు, పర్సనల్గా రాశాడు. ఇది పర్సనల్, వ్యక్తిగతమైన లెటర్, నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. సంఘాని కోసం రాస్తే సంఘం గురించి మాట్లాడు, సంఘం లేదు ఇక్కడ, వ్యక్తిగతంగా బానిసలైన వాళ్ళు మార్చడానికి దేవుడు రాశాడు ఇది. ఐఎమ్ ఆల్సో స్లేవ్, నేను కూడా పాపం చేస్తే నేను దాసుడినే. ఎన్నో వీటికి బానిసలు అయిపోతున్నావు, వదిలిపెట్టలేకపోతున్నావు. విడుదల చేయి ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నువ్వు పశ్చాత్తాపంతో అడిగితే పౌలు గారు చెప్పాడు, అయ్యా నువ్వు పాపం మానేరా, బైబిల్ చదువుకోరా, మారు మనసు పొందరా, నీ బ్రతుకు బాగుంటుంది నాయన అని చెప్పాడు. పశ్చాత్తాపడి తన పాపమంతా ఒప్పుకుని ఇప్పుడు అయ్యగారి దగ్గర పనిచేస్తున్నాడు. అక్కడ రూమ్లో ఇక అయ్యగారి దగ్గర మారు మనసు పొందాడు. రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, అయ్యా నా బ్రతుకు మార్చు నాయన, నేను బానిస బతుకైపోయిందయ్యా, అమ్మబడ్డాను, మా నాన్న అమ్మేశాడు, లేకపోతే నా అంతటా నేను తాగుడికి బానిస అయిపోయి, లేకపోతే అప్పులు చేసి, లేకపోతే వ్యసన పరున్నాయి, తప్పైన కుమ్మరులకు బానిస అయిపోయినా, నన్ను క్షమించు నాయనా అని అడిగితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదయకాలంలో వెంటనే మారు మనసు పొందాడండి. ఇప్పుడు అతను ఎవరంటే స్వతంత్రుడు. ఎవరు చెప్పండి? స్వతంత్రుడు. ఇప్పుడు ఒనేసిం మారిపోయి కొద్ది కాలం అయింది, 6 నెలలు 3 నెలలు ఉన్నాడు. ఒరే ఒనేసిం, అయ్యగారు, పెద్ద అయ్యగారు పోవాలి, మీ ఊరు వెళ్ళిపోరా, మీ అయ్యగారి దగ్గరికి పంపించేస్తాను. బాబాయ్ మా అయ్యగారి దగ్గరికి అండి, ఫిలెమోను దగ్గరికి వెళ్ళిపోరా, నువ్వు ఆయన శిష్యుడు కదా, ఆయనకి బానిస, కొట్టేస్తారండి. అప్పు చేశానండి, తప్పులు చేశానండి, ఇంట్లో చాలా తప్పులు చేశానండి, చాలాసార్లు దొంగతనాలు, చాలాసార్లు బాధ పెట్టానండి, అమ్మగారిని అయ్యగారిని, నన్ను కొట్టేస్తారేమో, నన్ను అక్కడ బాధలు పెట్టేస్తారు. నేను అన్నాను కదా, భయపడుకో, మంచిగా చేర్చుకుంటాడు. నేను లెటర్ రాస్తాను నీకు. అప్పుడు లెటర్ రాసి ఇచ్చి పంపించాడు. ఇప్పుడు చూడండి, బానిసకి దేవుడు ఏమి ఇచ్చాడంటే 8-10 వచనాలు. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞ ఫిలెమోను గారికి రాస్తున్నాడు. క్రీస్తునందుకు బహుధైర్యం కలిగి ఉన్నాను, వృద్ధుడును ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదైన పౌలను ప్రేమను బట్టి వేడుకుంటూ మరీ మంచిదని, నా బంధకాల్లో నేను కనినా నా కుమారుడు, మై సన్ ఈజ్ మై సన్, నేను కనిన కుమారుడు, బంధకాల్లో నేను కన్నా కుమారుడు. ఇప్పుడు బానిస కాదు. కుమారుడు అంటే ఎవరు? దాసులు బానిసలు. కుమారులు ఎవరండి? కుమారులు అంటే స్వతంత్రులు. నువ్వు ఇంట్లో కుమార్తెవా, స్వతంత్రులు, బానిసవా? కుమార్తె అయితే, అబ్రహాము కుమారుడు అయితే మేము స్వతంత్రులమే. 8వ అధ్యాయం చదువుకోవాలి, యోహాను సువార్త, అక్కడ ఉంటుంది బానిసలు స్వతంత్రాల గురించి. పాపం చేయవాడు పాపానికి బానిసప్పుడు, నువ్వు కుమారుడు, నేను కనిన కుమారుడు, క్రీస్తులో కన్న కుమారుడు, ఆత్మీయ కుమారుడు, రక్షణ పొందిన కుమారుడు. పాస్టర్ గారు ఏమన్నాడంటే, ఇప్పుడు బానిసని రాయట్లేదు, లెటర్ రాసేటప్పుడు ఇతడు స్వతంత్రుడు, మై సన్. ఫిలెమోను గారికి ఉత్తరం రాస్తూ బానిసను పంపించనని ఎక్కడని రాశాడమ్మా? సంఘంలో 3 ముఖ్యమైనది. ఒకటి ప్రేమ ఉండాలి, 2వది క్షమాపణ ఉండాలి, 3వది బానిస, యజమానుడు, ఎంప్లాయ్, కూలిపనుడు అనే తారతమ్య భేదాలు ఉండకూడదు. ఎర్రోడు, నల్లోడు, తెల్లోడు, పసుపుడు అనేది ఏమి ఉండకూడదు. అందరూ సమానం. అమెరికాలో విషయం చెప్తాను వినండి, టైం అయిపోయినట్టు ఉంది కానీ అయినా ముగించేస్తాను. ఓకే, అమెరికాలో ఒక హోటల్కి వెళ్ళారట. అక్కడ నల్ల జాతీయులు అనేవాళ్ళు ఉంటారు. నల్ల జాతీయులు అంటే తెల్లోళ్ళకి అసలు పడదు, వాళ్ళని క్రూరుల హింసల్లో చూస్తారు. పెద్ద రెస్టారెంట్లో విందు జరుగుతూ ఉంది, అందరూ తెల్లోళ్ళు ఉన్నారు. అందులో ఒకే ఒక అతను నల్లోడు అక్కడ కూర్చున్నాడంట హోటల్లో. ఈ తెల్లోడికి చాలా కోపం వచ్చేసింది ఆ నల్లోడిని చూసి. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, హలో, హై గైస్, వినండి, ఈ హోటల్లో ఉన్న వాళ్ళందరికీ నేను మీరు ఎంత తింటే అంత మీ మీల్స్కి డబ్బులు నేను పే చేసేస్తున్నాను. 200 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, అన్ని ఫ్యామిలీస్కి డబ్బులు నేను కట్టేస్తాను, మీరు ఏం తింటారు ఆ ఒక్క నల్లోడికి తప్ప అన్నాడు. అంటే అతన్ని ఏడిపించాలి, అతన్ని అంటే ద్వేషం, చిన్న చూపు చూడాలి, అన్ని అవమానపరచాలి. ఈ హాల్లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు కట్టేస్తాను, ఆ ఒక్క నల్లోడు తప్ప. మన ఇండియాలో కులం అందరూ మంచోళ్ళే, ఈ కులం వాళ్ళకి తప్ప. ఈ కులమోడికి ఏం రాకూడదు, ఈ కులమోడు బానిస పనే చేయాలి, ఈ కులమోడు ఎప్పుడు దిగుతూనే ఉండాలి, ఈ కులమోడు ఎప్పుడు అణగారిపోయినాడుగా ఉండాలి అనేటువంటి సిచ్యువేషన్ భారతదేశంలో ఉంది.
భారతదేశాన్ని ఏడిపిస్తుంది కులం, అమెరికా నేర్పిస్తుంది జాతీయంకారం, ఒక్కొక్క దేశంలో కూడా ఏడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పలానా వాళ్ళు కులంలో పుడితే ఆడింక బానిసే. అలాంటి వాడిని కాలు రగలేసేలా చేస్తాడు నా యేసయ్య. చప్పలు కొట్టుగడిగా దేవునికి స్తోత్రం చెప్పా. సంఘములో కులం ఉండకూడదు, సంఘములో బానిసత పేదదానికి తారతమ్యాలు ఉండకూడదు. క్రీస్తు సంఘములో వర్ణ భేదాలు, దేశ భేదాలు, ప్రాంతీయ భేదాలు ఉండకూడదు. అందుకే ఈ పత్రిక ఇంపార్టెంట్. ఇప్పుడు ఫిలోమోను గారు ధనవంతుడు, వీడు బానిసని కాదు, ఆ ఒక్క నల్లోడికి తప్ప అందరికి కడతానంటే ఆ నల్లోడు ఏమన్నాడు తెలుసా? అమ్మా వింటున్నారా? ఆ నల్లోడు ఏమన్నాడు తెలుసా? హలో సార్, థ్యాంక్ యూ. నల్లోడు ఆయన పిలిచి, ఓ మ్యామ్ థ్యాంక్ యూ, నీకు బిల్లు కట్టనంటాడు, థ్యాంక్ యూ అన్నాడు. కనిపించే అందరికి కట్టని కన్నాడు, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అన్నాడు. ఓరి అమ్మ, థ్యాంక్ యూ మ్యామ్ అన్నాడు. వీడికి మళ్ళా కూర్చుని మండిపోయి మళ్ళీ వెళ్ళాడు. ఇదిగో మీరు ఇప్పుడు డ్రింక్స్ తాగండి. ఈ డ్రింక్స్ కాదు, మీకు నచ్చిన డ్రింక్ తాగండి. ఏ హోటల్లో ఏ డ్రింక్ ఇస్తారో డ్రింక్ తాగండి. తాగి ఆ బిల్లు కూడా నేనే కడతాను, ఆ బిల్లు కూడా నేనే కడతాను అన్నాడు. ఆడున్నాడు మళ్ళీ ఆ నల్లోడికి తప్ప, ఆ చివరినున్న నల్లోడికి తప్ప. ఆడన్నాడు, ఓ మ్యాన్ థ్యాంక్ యూ. మళ్ళీ అన్నాడు థ్యాంక్ యూ. వీడికి సొరసొరమని లెగిసిపోండి, మండిపోతున్నాడు. ఏంటి అతను ఆ నల్లుడు ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటయ్యా, నేను అందరు ఫ్రెండ్స్ సార్ కట్టండి అన్నాడు. కట్టేసాడు. భోజనం బిల్లు కట్టేయాడు, డ్రింక్ బిల్లు కట్టేయాడు. మరి అతను ఏంటి అంత హ్యాపీగా ఉన్నాడు, థ్యాంక్ యూ అంటున్నాడు. ఏంటంటే ఆ కౌంటర్లో ఏంటి అతనికి ఏమన్నా ఒక్కడే అతను ఏంటి అతనికి ఏమన్నా మెంటలా ఏంటి అని అంటే ఆయన అన్నాడు, ఆయనకి థ్యాంక్ యూ చెప్తాడు. మరి థ్యాంక్ యూ చెప్పకపోతే ఏం చెప్తాడండి? ఈ హోటల్ మేనేజర్ అండి ఆయన. మీరు బిల్లు కట్టేస్తుంటే ఆయనకి హ్యాపీయే కదా, ఇంకా డబ్బులు బోల్డ్ వస్తూ ఉంటాయి. మీరు ఎంతమంది తాగమన్నారు కదా, హోటల్కి వెళ్ళి చాలా డబ్బులు వచ్చేసినండి. హోటల్ మేనేజర్ సార్ ఆయన. అప్పుడప్పుడు వస్తుంటాడు, అలా కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. అలా కాసేపు కూర్చుని వెళ్ళిపోతాడండి ఆయన. సిగ్గుపడిపోయాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఏమనకూడదు మనలో? ఇదిగో ఫిలోమోను ఇతనికి బానిస కాదు, ఇతను ఎవరో తెలుసా? నా కుమారుడు, మై ప్రియమైన సన్, నేను కన్న కుమారుడు. బంధకాల్లో మై స్పిరిచువల్ సన్, మై బిలవ్డ్ సన్. సన్నని రాస్తున్నాడు ఉత్తరంలో నీ బానిసని రాయట్లేదు, నా కుమారుడిని నీ దగ్గరికి పంపిస్తున్నాను, చేర్చుకో, ప్రేమతో చేర్చుకో. ఎలా చేర్చుకోవాలి? 8వ వచనంలో నేను ఆజ్ఞాపించవచ్చు కానీ ప్రేమతో చేర్చుకో. ప్రేమను బట్టి వేడుకోవటం మరీ మంచిది. నేను ఆజ్ఞాపించి రాయగలను, నా కొడుకువే నువ్వు కూడా నేను మారు మనసు పొందాను, నా దగ్గర పెరిగినాడు, నా ద్వారా ఆశీర్వదించబడినాడు, నేను చెప్తే వినాలి నువ్వు, నేను ఆత్మీయ తండ్రి నీకు. కానీ బలవంతం కాకుండా మనం దేవుని ప్రేమను బట్టి ప్రేమతో ఉత్తరం రాస్తున్నాను, నువ్వేం చేస్తావంటే ప్రేమతో చేర్చుకో, అతన్ని నా కొడుకులాగా చేర్చుకో. ఎలా చేర్చుకోవాలి? ఇప్పుడు అతను బానిస కాదండి. ఎవరైతే యేసు దగ్గరికి వస్తారో, ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో, దేవుడు వారిని బానిసల నుంచి స్వతంత్రులుగా, కుమారులుగా, రాకుమారులుగా మార్చేస్తాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. తప్పిపోయిన కుమారుడు కూడా అదే అంటాడు, నేను కూలోడిగా మీ ఇంట్లో ఉంటాను నాన్నగారు, మీ కూలోళ్ళు ఒకరిని కొడుకుని అనిపించండి. నువ్వు కూలోడు ఏంటరా, నువ్వు రాజుగారి కొడుకువో, రాకుమారుడువో, అనుభవించు. నువ్వు మారు మనసు ముందు వచ్చావు, నువ్వు పాపాలు ఒప్పుకొని వచ్చావు, ఈ ఇల్లులో నీకు మళ్ళీ ఆస్తి ఇస్తున్నా. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పరా. తప్పిపోయి యేసు దగ్గరికి వస్తే, నీ పాపాలను ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. ఈ పత్రికలో కనబడేది క్షమాపణ. క్రైస్తవుడు అనేది వాడికి క్షమాపణ కావాలి, చర్చకొచ్చేవాడికి క్షమాపణ కావాలి. నీ పక్కన మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము, మా రుణములు క్షమించిన ప్రకారము, మా తప్పులు మేము క్షమించేసి మా పక్కోడిది మమ్మల్ని కూడా క్షమించేయి అని పరలోక ప్రార్థన చెప్తావు కదా. నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు క్షమించి రావాలి. బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు పలానా దుర్మార్గురాలు, పలానా దుర్మార్గుడు ఆడు నేను క్షమించనంటే, నిన్ను కూడా నేను క్షమించనంటాడు దేవుడు. క్షమించాలి. ఫిలోమోన్, నువ్వు పెద్దోడు, నీ దగ్గర వాడు బానిసే, కానీ ఇప్పుడు నా కొడుకులు అంటాడు, చేర్చుకో. రెండవది, ఇప్పుడు వాడు పారిపోయినాడు కదా. ఎవరండి అతను? ఇప్పుడు దొంగోడుగా వచ్చాడు. ఇప్పుడు అతను దొంగోడు కాదు,
ఇప్పుడు అతడు మారు మనసు పొందినాడు, నీతిమంతుడు, దొంగ బ్రతుకు పోయింది అడిది. మూడవది నిష్ప్రయోజకమైనడు కదా, 11వ వచనం, ఒనేసిము కోసం నేను వేడుకొనుచున్నాను, అతడు మునుపు నిష్ప్రయోజకమైన వాడే గాని, 11వ వచనం, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైనడు, నిష్ప్రయోజనం కాదు, ఇప్పుడు ప్రయోజనకరమైనడు. ఈజ్ ప్రూఫ్ ఇట్ మీ అండ్ యూ. ఇతను నాకును నీకును ప్రయోజనకరమైన వాడే. ఒకప్పుడు నిష్ప్రయోజకమైనడు, ఒకప్పుడు నీ ఇంట్లో దొంగోడు, ఒకప్పుడు నీ ఇంట్లో పనికిమాలినాడు, ఒకప్పుడు నీ ఇంట్లో ఎందుకు చేతకానాడు. ఇప్పుడు నీతిమంతుడు అయిపోయాడు, దొంగోడు కాదు, ఇప్పుడు నీతిమంతుడు అయ్యో ఈ మారు మనసు పొందినాడు. మూడవది ఎవరంటే ఒనేసిము అనే పేరుకి అర్థం ఏం చెప్పాను? ప్రయోజనకరమైన, ప్రాఫిటబుల్, ఇంగ్లీష్లో ప్రాఫిటబుల్. ఇప్పుడు నిజముగా నాకు నీకు ప్రయోజనకరమైన వాడే, నాకు నీకు సహాయకరమైన వాడే, పేరుకు తగ్గ జీవితంలోకి వచ్చేసాడు. ఇప్పుడు నాకు ఎంత సహాయమో తెలుసు అతను. అసలు నేను లేచానంటే నాకు నీళ్లు పెట్టేవాడు ఆడే, టీ పెట్టేవాడు ఆడే, వంట చేసేవాడు ఆడే. ఎందుకంటే సులేమాన్ గారు, పౌలు గారికి భార్య లేదు కదా, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు నా సర్వస్వం ఆడే. ఆయన నా కూడా పాటలు పాడుతున్నాడు, నా కూడా ప్రార్థన చేస్తున్నాడు, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు అతన్ని నాకు చాలా ఉపకారం ఆడాడు. నేను అసలు నా దగ్గర ఉంచుకోవాలనుకున్నాను, కానీ అతను నీకు సంబంధించినట్టు కదా, నాకు నీతి న్యాయాలు ఉన్నాయి కదా, అందుకే నీ దగ్గరికి పంపించేస్తున్నాను. ఇప్పుడు పూర్వం లాంటి మనిషి కాదు, మారిపోయాడు. నిష్ప్రయోజకమైన వాడిని దేవుడు ప్రయోజనకరమైన వాడిగా మార్చునుగాక. నీ జీవితం నిష్ప్రయోజనకరమైందేమో, నీ జీవితం పనికి మాలిందేమో, నీ జీవితం మారు మనసు లేనిదేమో, ఇప్పుడు దేవుడు ప్రయోజనకరమైన వాడుగా దేవుడు నేను చేయబోతున్నాడు. 10 మందికి ఒకప్పుడు నువ్వు యూస్లెస్, ఇప్పుడు యూస్ఫుల్. ఒకప్పుడు నేనేమన్నా తెలుసా? యూస్లెస్ ఫెయిల్ అన్న ఎప్పుడైనా తిట్టారా? ఇప్పుడు ఏమంటో తెలుసా? అయ్యారు మీరు యూస్ఫుల్ సార్ కొంచెం మీ సంతకం అండి. నా సంతకం అంత వాల్యూ ఉంటుందని నాకు తెలియదు, కానీ కొన్ని వందల సంతకాలు పెట్టవలసి వస్తుంది. మ్యారేజ్ రిజిస్టర్స్లో కానీ, సర్టిఫికెట్లో కానీ, ఏదన్నా రికమెండేషన్స్ చేయాలంటే పాస్టర్స్ కానీ, ఎవరికైనా బాప్టిజం సర్టిఫికెట్స్ కానీ. నా సంతకం యూజ్ఫుల్ అనుకుంటే కొంచెం నీట్గా వెళ్ళగలిగేదో మొత్తం మీద గుండ్రంగా తయారు చేద్దాను, కానీ యాస్టీజ్ రాసేస్తాను. పెద్ద నా సంతకం ఏమిటో బోక్ అనుకునేవాడు నా సంతకం. కానీ నా సంతకం ఎలాంటిది చెప్పండి? ఒకప్పుడు యూజ్లెస్ మ్యాన్, ఇప్పుడు యూజ్ఫుల్ మ్యాన్. ఒకప్పుడు పనికి మాలినోడు, ఒకప్పుడు ఎన్నికలైన వాడు, ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఒకప్పుడు నో అడ్వాంటేజ్. ఇప్పుడు అందరికి అవసరం అతను ఉండాలండి. ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు ఉండాలి బాబు, ఆ ఫంక్షన్లో నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే చాలా లోటు వస్తుంది అని చెప్తున్నారు మీకు. యు ఆర్ 100% దేవుడిని మార్చేశాడు. మారిపోయిన జీవితం, యేసుకు నీ హృదయం ఇస్తే, యేసుకు నీ జీవితం ఇస్తే, యేసు దగ్గరికి వచ్చేస్తే ఆయన ప్రయోజనకరమైన వాడిగా మార్చేస్తాడు. ఇప్పుడు ఆయన 12వ వచనంలో నా ప్రాణము వంటి వాడైన అతన్ని ఎద్దకు తిరిగి పంపుతున్నాడు. ఎవరంటైనా ఇప్పుడు దొంగ కాదు, నా ప్రాణాలు అంటాడు. అతడు నా ప్రాణం, ఇస్ మై గుండె, నా గుండెడు, నా లైఫ్. నా స్వార్థ బంధకాల్లో ఉండగా నీకు ప్రతిగా అతను నాకు పరిచయం చేయ నిమిత్తము అతను ఉంచుకోవాలనుంటుంది, కానీ నీ ఉపకారం బలంతం కాక స్వేచ్ఛ. ఇప్పుడు అతను దొంగ కాదు. మొదట ఎవరమ్మా? మొదట ఎవరు చెప్పండి? బానిస. ఇప్పుడు ఎవరు అతను? స్వతంత్రుడు, సన్న, ప్రియమైన కుమారుడు. రెండోది ఎవరు? దొంగ. ఇప్పుడు ఆయన ఎవరో తెలుసా? బ్రదరు. చూడండి, ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. దొంగకి ఏం చెప్పాలనుకున్న ఇప్పుడు వచ్చింది. దొంగకి ఏం చెప్పాలి చూడండి, 15వ వచనం చదవండి. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియమైన సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయంలో, ప్రభు విషయంలో మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగా. బ్రదర్ ఏమయ్యో, బానిస అని పిలకో, పోనీ సంఘస్థుడు అని పిలకో, బ్రదరు. మనలో సంఘంలో సహోదరుడిగా మార్చి బానిస తీసే, దొంగ తీసే, బ్రదర్ అయిపోయాడు. ఇప్పుడు చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెల్లించారు. బ్రదర్ అట. మూడవది ప్రయోజనకరమైన వాడు, నిష్ప్రయోజనమైన కాదు, ఇప్పుడు ప్రయోజనకరమైన. నీకు ప్రయోజనంగా ఉండడానికి కాబోలు కొద్ది కాలం నిన్ను ఎడబాసాడు. ఇప్పుడు బ్రదర్ అయిపోయాడంటే. చర్చిలో ఎవరంటే బానిసలను చూసేవారట. సంఘంలో ఎవరిని బానిసలు అనకూడదట. సంఘంలో ఎవరిని పలానా కులస్తుడు, పలానా వాడు, నువ్వు అక్కడ కూర్చో, మేమిద్దరం సంస్కారం తీసుకుంటాం, మీరిద్దరు రాకండి అనకూడదట.
నువ్వు వస్తున్నావు ఏంటి, కాళ్ళు నేను కడుగుతాను అనకూడదంట. మనకు నచ్చిన మన ఇద్దరం కడుక్కుందామే. ఏంటిది, నీకు నచ్చిన కాళ్ళు కడుగుతావా? బాల దగ్గరికి వచ్చి ఎవరి కాళ్ళు పాదశుద్ధి గారిని వేసి అందరి పాదాలు కడిగాడు, దొంగడు పాదాలు కడిగాడు, యోధా పాదాలు కడిగాడు, పేతురు. అందరూ సమానమే దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదుడని, గ్రీస్ దేశస్తుడని, ఎర్రోడని, నల్లోడని, పెద్దోడని, చిన్నోడని, ఆడని ఈడని లేదు. జాగ్రత్త. ఒక ఆయన ఈసన్ గారి దగ్గరికి వచ్చి, టైం అయిపోతున్నట్టుంది కదా, దేవా నన్ను క్షమించిన ఆయన. ఓకే, ఈసన్ గారి దగ్గరికి వచ్చాడట. ఇన్కమ్ ట్యాక్స్ వర్క్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదో మొత్తం మీద ఏమంటారు అతన్ని, బ్రేక్ ఇన్స్పెక్టర్ వచ్చి, మీ చర్చికి వస్తానండి అయ్యగారు అన్నాడంట. ఓకేనా, అంతే. అన్ని చర్చిలో కుర్చీలు ఉండవు. సరే వెనకాల ఎక్కడ పోయినా కుర్చీలు ఏమీ లేవు అని చెప్పేసి, ఈసన్ గారు ప్రసంగం బాగా చేస్తున్నావు కదా, రేపు ఆదివారం నేను రావట్లేదు అన్నాడట. ఏ అన్నాడు, నువ్వు అందరితో కలిసి నాకు బల్ల ఇస్తున్నావు, నేను ఎవరినో నీకు తెలీదా అన్నాడట. అందరితో కలిసి రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నాడు, నాకు స్పెషల్గా ఇవ్వాలన్నాడట. అలాగా, అయితే రేపు వారం నుంచి నువ్వు రావక్కర్లేదు అన్నాడు. నేనేమన్నాడు తెలుసా, రేపు వారం నుంచి నువ్వు రావక్కర్లేదు అన్నాడు. బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ. బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది? అలాగే సార్ మీకు ఒక కుర్చీ ఇస్తాను. మొన్న ఒక ఆయన అడిగాడు, నాకు స్పెషల్ కుర్చీ అన్న వేస్తాడు సార్. మా చర్చిలో స్పెషల్స్ ఏమి లేవండి, అసలు పట్టించుకోను, నాకు అదే దరిద్రం, అదేం జబ్బు. కానీ డబ్బు ఇచ్చేవాళ్ళు అంటే అసలే ఇంకా పట్టించుకోను, వాళ్ళు పేరే చెప్పిన వాళ్ళు డబ్బు ఇస్తున్నారంటే, పేదోళ్ళు అంటే ఇంకా చెప్తాను కానీ అన్నాను. నువ్వు మా దగ్గరికి రాకపోయినా పర్లేదు కానీ నేనేమి దండే సీజీకి అలాంటిది ఏం చేయి మళ్ళీ కనుక. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరన్నా అడగండి నాక. సరే, ఇప్పుడు ఏంటంటే యేసన్న గారు ఇంకా ఆయన వెళ్ళిపోమన్నాడు కదా. జరిగిన సంఘటన ఏంటంటే, 2 వారాలు పోయాక అందరికంటే ముందు వచ్చేసి మామూలుగా భార్య భర్త వచ్చి ఇక్కడ కాళ్ళ మీద పడిపోరాట. ఏమయ్యా ఏంటి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు, అదేంటి కింద కూర్చొని అన్నావు కదా, ఇదేంటి కుర్చీ అన్నావు, అదన్నా కాళ్ళ మీద అడుపు మోకరించడం ఎంతపాటు అన్నావు కదా, ఏంటి ఇలా కాళ్ళ మీద అడుపు? అయ్యా నన్ను సస్పెండ్ అయిపోయాను, నన్ను క్షమించండి అయ్యగారు, సస్పెండ్ అయిపోయి ప్రార్థన చేయండి అయ్యగారు నా కోసం. తప్పుడుగా మాట్లాడానండి అయ్యగారు. నా చర్చికి వచ్చే వాళ్ళందరూ, పనికి వెళ్ళే వాళ్ళందరూ, కూలి పని చేసేవాళ్ళని నువ్వు తక్కువ చూస్తావా? ఇప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని ఆరాధన చేయి. నాకు కూర్చొద్దు అయ్యగారు, అక్కడే కూర్చొని భార్య భర్త ఇద్దరు కూర్చొని స్తోత్రం చెల్లింతుము. ఇప్పుడు ప్రభువులకు వచ్చారట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ప్రభా ఈడ పాపాలను క్షమించానంటే మరా నెలక సస్పెండ్ తీసేసి మళ్ళా ఉద్యోగం ఇచ్చాను. అప్పటి నుంచి చర్చ వచ్చి తుడుతూ మొదలెట్టారంట భార్య భర్తలు. చప్పలు కొట్టొచ్చుగా. ఎవరు చెప్పండి మీరు, చర్చిలో నీకు వాళ్ళకి ఒకలాగా నీకు ఒకలాగా ఇవ్వాలా? పక్కన ఆవిడ కూర్చున్నాడు చూసుకొని వాళ్ళు కూర్చో. ప్రియులారా, సంఘములు ఉండకూడదు బ్రదర్. నా ప్రియ సహోదరుడు, యేసు రక్తంలో కడగబడిన వారు, యేసు దగ్గర పాపాలు ఒప్పుకున్నవారు దేవునికి సహోదరులే. దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 1 ఏం చెప్పాను మీకు? బానిస కాస్త ఏమైపోయాడు? కుమారుడు, స్వతంత్రుడు. రెండవది, దొంగ కాస్త బ్రదర్గా మారిపోయాడు. మూడవది, నిష్ప్రయోజకుడు కాస్త అందరికి కావాల్సినప్పుడు నాకు కావాలి, నీకు కావాలి, నాకు చాలా ఉపకారం వాడు, చాలా మారిపోయాడు. ఇప్పుడు వాళ్ళు అలాంటి వాడు అసలు నేను వదలకూడదు, కానీ ఏం చేస్తాను, నీ బిడ్డ కాబట్టి నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు బ్రదర్గా స్వీకరించే బానిస కింద అంటకలేదండి. మేమనాలి ఇప్పుడు? మై డియర్ బ్రదర్, హలో మా బ్రదర్ అన్నా అనాలి. ఏమనాలంట? ఇంగ్లీష్లో కొంచెం దూరంగా ఉంది, తెలుగులో ఉంది. అన్న తమ్ముడు రా, తమ్ముడు అనాలి. తమ్ముడు అనాలంట. అమ్మ బానిసగా కాలు అన్నవాడు తమ్ముడు రా, తమ్ముడు. దేవునికి స్తోత్రం. మారిపోతే నీ జీవితం యేసుకిస్తే నీ స్టేజ్ బానిస కాదు. యేసు ప్రభు దగ్గర నీ పాపం నువ్వు దొంగవు కాదు, తమ్ముడివి, అన్నవి. దేవుడు తన సహోదరుడిగా మార్చేస్తాడు. నీ బ్రతుకు మార్చగలడు ఆయన, నీ స్థితిని మార్చగలడు. ఇక 4వది, నిష్ప్రయోజకుడు అయినోడు కాస్త, పారిపోయినోడు కాస్త. ఇప్పుడు పారిపోయినోడు ఎలాగంటే నన్ను చేర్చుకున్నట్లుగా చేర్చుకో. 17వ వచనం. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచిన నన్ను చేర్చుకున్నట్లుగా తనని. అమ్మ ఎలా చేర్చుకోవాలి? పౌలు గారు వస్తుంటే ఎలాంటి రూమ్ ఇస్తావో, గెస్ట్ రూము.
నేను వస్తుంటే ఏం భోజనం పెడతావో, నేను వస్తుంటే వాటర్ బాటిల్ కొంటావో, నేను వస్తుంటే ఎలాంటి కొబ్బరి నీళ్ళు ఇస్తావో, నేను వస్తుంటే ఏ స్పెషల్ తయారు చేస్తావో అలా చూడు. ఇప్పుడు వీడు ఒకప్పుడు పారిపోయినాడు, ఇప్పుడు రాయల్ ఎంట్రీ. పారిపోయిన నీ జీవితమును దేవుడు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దిగజారిపోయావో, ఎక్కడ తలంచుకున్నావో, ఎక్కడ దొంగవో, ఎక్కడ నిష్ప్రయోజకుడవో, ఎక్కడ పారిపోయినాడని పేరు, అక్కడే నా దేవుడు తలెత్తుగా చేయబోతున్నాడు. కొట్టే చప్పట్లో. ఎక్కడ తల దించుకున్నావు అక్కడ తలెత్తుతాడు, ఎక్కడ దొంగడు అనిపించుకున్నావు అక్కడ మంచోడు అనిపించుకుంటావు, ఎక్కడ నిష్ప్రయోజకుడు అక్కడ ప్రయోజకుడు అనిపించుకుంటావు, ఎక్కడి నుంచి పారిపోయావో అక్కడే ఒక డబ్బున్న వాళ్ళలాగా, ఒక దర్జాగా, ఒక పౌలు గారు లాగా రాయల్ ఎంట్రీ అంటే తెలుసా? రాకుమారులాగా మళ్ళా నేను తీసుకొస్తాడు. తప్పిపోయిన కుమారుడు రాయల్ ఎంట్రీ. పెద్దోడు ఇంట్లోనే ఉన్నాడు కానీ ఆడికి మారు మనసు లేదు. బయటికి వెళ్ళినాడు, మారు మనసు ముందు వచ్చాడు. ఇంకా రాయల్ ఎంట్రీ, రాయల్ ఫీస్ట్, రాయల్ సెలబ్రేషన్ జరుగుతుంది అక్కడ. ఓకే, టైం లేదు. చివరిగా అతను ఎవరని చెప్పాను? శిక్షకు పాత్రుడు. ఇంకెవరమ్మా? ఇప్పుడు మనం రుణం చేసాం, మనం అందరం శిక్షకు పాత్రులు. తప్పు చేసినాడు పాపం వల్ల వచ్చి జీతము మరణం. మనం ఎన్నో తప్పులు చేసాం, ఇతరులకి బాధ పెట్టాం, ఇతరులు దొంగిలించాం, ఇతరులకి నష్టం చేసాం. ఇప్పుడు ఎవరు తీరుస్తారు సార్ ఇదంతా? పాస్టర్ గారు బాగా చెప్పారు, మీరు ఎవరు తీరుస్తారు సార్? ఎవరు తీరుస్తారు? ఎవరు నన్ను పైకి లేపుతారు? ఎవరు ఈ కష్టంలో నుంచి, ఎవరు ఈ పాపపు రుణాన్ని ఎవరు కడతారు? నేను పొందవలసిన శిక్ష ఎవరు పొందుతారు? ఐ విల్ బేర్, నేను కడతాను. చూడండి అక్కడ చూడండి 19వ వచనం. 18. అతడు నీకు ఏ నష్టమైనా కలుగు చేసిన ఎడల, నీకేమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చు, నా అకౌంట్లో వేసేసి. ఒనేసిము నీకు ఎంత దొంగతనం చేశాడో అది 2 లక్షలు 3 లక్షలు నా అకౌంట్లో వేసే. ఒనేసిము మీకు ఎంత నష్టం చేశాడో నా అకౌంట్లో. యేసు చెప్తున్నాడు ఈ మాట. నీవు పొందవలసిన శిక్ష నా అకౌంట్లో వేసుకుంటున్నాను, నీవు కట్టవలసిన ఆ రుణాన్ని తీర్చేలాగా నేను చేస్తాను, నా అకౌంట్లో వేసుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే చాలు, పశ్చాత్తాపడితే చాలు, నీ మనసిస్తే చాలు, నువ్వు దేవుని దగ్గర రొమ్ము కొట్టుకుంటే చాలు. ఐ విల్ బేర్ అంటే నేను భరిస్తా, నేను నిన్ను నీ శిక్ష తీసేస్తా, నీ రుణాలు నేను తీరుస్తా. యేసు 2026 సంవత్సరాల క్రితం మనందరి పాప రుణాలని ఆయన భరించాడు, మన రుణాలు తీర్చేశాడు. ఇప్పుడు మనం ఆయనకి రుణపడి ఉన్నాం, కృతజ్ఞతతో ఆయన బల్ల దగ్గరికి వస్తాం. నా లెక్కలో చేర్చు. ఇదిగో పౌలును నేను 19వ వచనం, పౌలును నేను నా స్వహస్తాలతో ఈ మాట రాయిచున్నాను, అది నేను తీర్చును, అది నేను తీరుస్తా. దేవుడు భరోసా ఇస్తున్నాడు. ఎవరు సార్ నీ భరోసా? ఎవరు నీ భరోసా? నీ జీవితాన్ని మార్చగలిగినాడు, నీ లేపగలిగినాడు, నీ యొక్క కష్టాలు, నీ శ్రమలు, నీ అప్పులు కట్టగలిగినాడు ఎవరు? నేను చెప్తున్నాను, యేసై తీరుస్తానని మాటిస్తున్నాడు. నమ్మితే ఆమె చెప్పు. యేసు నీ రుణములను తీర్చునుగాక. అది పాప రుణమైనా, ఆర్థిక రుణమైనా, శారీరక రుణమైనా, అపరాధ రుణమైనా, పక్కోళ్ళని తిట్టిన రుణమైనా, నువ్వు ఇతరుల రుణాలు క్షమిస్తే దేవుడు నీ రుణాలు కూడా క్షమిస్తాడు. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పొచ్చుగా. నీ రుణాలు ఆయన తీరుస్తాను, నేను తీరుస్తాను. మై హ్యాండ్ రైటింగ్, నా సంతకం. చూసుకో, ఎవరి చేత రాయించలా, ఇదిగో నా దస్తు. ఇందాక సంతకం అన్నాను కదా, చెక్ ఇచ్చారు, దాని మీద సంతకం లేకపోతే మారదా? సంతకం ఎవరిది? ఇప్పుడు మన రుణాలకి సంతకం ఎవరిది బాబు? యేసుప్రభువు పెట్టేశాడు నీ రుణాలకి, నీ పాప రుణాలకి, నీ బాల్యకాలం నుండి, నీ చిన్నతనం నుండి, నీ దొంగతనం, నీ వ్యభిచారం, నీ పాడుబుద్ధి, నీ యొక్క అబద్ధాలు, నీ మోసగత్తి జీవితం, నీ రీల్స్, నీ యూట్యూబ్ ఆశల చిత్రాలు, నీ ఫోనోగ్రఫీ, నీ వ్యభిచారం, నీ పాపాలు, నీ యొక్క అప్పులు, నువ్వు ఎవరికి మోసాలు చేసావో అవన్నీ ఒప్పుకుంటే యేసు నీ పక్షంగా రుణం తీరుస్తాడని నీ కొరకు శిలువలో ఎప్పుడూ భరించాడు. దేవుడు నీకు ప్రేమ, దేవుడు నీకు హ్యాపీనెస్, దేవుడు నీకు రక్షణ, దేవుడు నీకు స్వతంత్రం, దేవుడు నీకు జాయ్, ఆనందం ఇస్తాడు. అది కావాలంటే యేసు దగ్గరికి రా. ఈ రాత్రి వస్తావు, ఈ మధ్యాహ్నం వస్తావా, వెళ్ళిపోతావా? యేసు దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటావా, అలాగే ఉండిపోతావా? ఏమంటే ఒక మాట చెప్తారా మీకు? ఈయన ఒనేసిము వెళ్ళిపోయాడు, లెటర్ పెట్టుకుని, ఎరా మళ్ళొచ్చేవరా సార్
ఫిలోమోన్ గారు సార్ ఏయ్ చూడు పౌలు ఆరు మనిషి ఉందవా రా బ్రదరు, నా బ్రదరు నువ్వు రా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత కాలంలో కొలసి సంఘానికి ఫిలోమోన్ గారు వాళ్ళ అబ్బాయి అర్కిప్ప తర్వాత ఆయన పాస్టర్ గారు అయ్యాడు. ఎవరు? ఒనేసిం పాస్టర్ గారు అయ్యాడు. ఫిలోమోన్ గారు సంఘం నడిలో కొలసికి తర్వాత చరిత్రలో పాస్టర్ గారు అయ్యాడు. ఆయన ఇంకేమయ్యాడో తెలుసా? క్రీస్తు శకం 110 ఏడీలో ఎఫెసీ యొక్క డయాస్కి, ఎఫెసీ సిటీ లేకపోతే ఎఫెసీ పట్టణానికి, ఆ స్టేట్కి బిషప్ ఆఫ్ ఒనేసిం, బిషప్ గారు అయిపోయాడు ఒనేసిం. అది చరిత్రలో ఉంది. 110 సంవత్సరం ఏడి చర్చ్ బిషప్ ఎవరని కొడితే ఒనేసిం అనే పేరు వస్తుంది. ఇప్పుడు అతను సంఘానికి బిషప్ అయిపోయాడు. ఒక దొంగ, ఒక బానిస, ఒక నిష్ప్రయోజకుడు, ఒక పనికిమాలినోడు, ఒక చెత్త, ఒక దరిద్రుడు యేసుకు తన జీవితం ఇస్తే అతడు ఒక బిషప్, ఒక ప్రయోజనకరమైనడు, ఒక పౌలు గారు అంటాడు, ఒక దేవుని సేవకుడు, ఒక పరిచారకుడిగా మారిపోయాడు. ఉదయకాలంలో నీ జీవితాన్ని యేసుకిస్తావా? మారు మనసు పొందిన అనుమతితో బాల దగ్గరికి వస్తావా? తల వంచి ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, విత్తబడిన వాక్యం ఫలింపచేయండి. ఒనేసిము ఒక బానిసని ఒక కుమారుడిగా, స్వతంత్రుడిగా మార్చావు. ఒక పారిపోయినోడిని ఒక రాయల్ ఎంట్రీగా పౌల్లోకి చేర్చుకోవాలన్నావు. ఒక నిష్ప్రయోజకుడిని ప్రయోజకుడిగా మార్చావు. ఒక దొంగని ఒక సహోదరుడిగా మార్చావు. రుణాలను తీర్చవలసిన రుణాలు తీర్చేవాడిగా మార్చావు. ఆ సంఘంలో పనికిమాలినోడిని ఆ సంఘానికి బిషప్గా చేసినట్లుగా చరిత్ర చెబుతుంది. విత్తబడిన వాక్యం ఫలింపచేసి ఒనేసిము లాంటి జీవితాలు ఎవరైతే ఉన్నాయో వారు ఎక్కడెక్కడ దేనికి బానిసలో ఉప్పుకొరుచుండగా వారు విడుదల పొంది నీ బల దగ్గరికి వచ్చే భాగ్యం దాయిచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.